కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కేశవాపురం గ్రామం నుంచి వైసీపీ నియోజకవర్గ బాధ్యుడు సెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తన కుమారులు నాగిరెడ్డి బాబ్జీ మండల కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెట్టిపల్లి రఘురామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జెడ్పీటీసీ రామగోవిందారెడ్డి అభివర్ణించారు. మంచి రోజు కాబట్టి మన బ్రహ్మంగారం నియోజకవర్గము వైఎస్ఆర్ పార్టీ 5 నియోజక అభ్యర్థిగా మన సెట్టిపల్లి రఘురామిరెడ్డి గారికి మన జగన్మోహన్ సార్ టికెట్ ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజే మన నియోజకవర్గానికి జీవన్మూలైనటువంటి ఈ గురువాల పంచాయతీ అయినటువంటి కేశవాపురం గ్రామంలో ప్రతి ఎన్నికల మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచే మేము మొదలు పెడుతున్నాము క్యాన్వాసు. కాబట్టి అదే చేసినటువంటి ఈ సంవత్సరం మూడోసారి నేను 2014లో ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం, 2019లో ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం, 2024 కూడా ఈ నుంచే మనం మొదలు పెట్టుకొని ఈ నుంచి పొలం అంతా జయమైన జరగాలని మేము దేవుని కోరుకుంటూ మా పెద్ద ఆయన్ను ఈ మైదుకూరుకి తెగొచ్చేసిన మైదుకూరు నియోజకవర్గం అందరికీ మండల పరిషత్లకు, జెడ్పీటీసీలకు, సర్పంచులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మా బ్రహ్మగారిమఠం ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్ఫూర్తి శుభాంజలు. ఈరోజు కేశవాపురం గ్రామం బ్రహ్మంగారిమఠం మండలం మైదుకూరు నియోజకవర్గంలో మన పెద్ద ఆయన మనకందరికీ ఆప్తులు, ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే మన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారి ప్రచారం ఈరోజు కేశవాపురం గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఏ గడప తొక్కినా ఎక్కడ చూసినా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా మన పెద్ద ఆయన రఘురామిరెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క అమ్మ, అవ్వ, అక్క, చెల్లెగా వాళ్ళతో పాటు ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అయ్యా మీరు ఇంట్లోనే ఉండండి, మేము ఈ ఎలక్షన్ మాది, మేము ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్తూ మేము గెలిపిస్తాము ఖచ్చితంగా. ఎటువంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో ఎలక్షన్ కౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాత పులివెందుల తర్వాత ఖచ్చితంగా మైదుకూరు నియోజకవర్గమే భారీ ఎత్తున భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపిస్తామనేసి ప్రతి ఒక్క అమ్మ, ఒక అవ్వ ఈరోజు గడపన చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా కూడా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో మనకి ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మనం ఏదో ఒక మండల ఆఫీస్కో ఇంకో చోటుకు పోయేసి అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కోడి కుయ్యక ముందే తెల్లవారుజామునే 6 గంటలకు జగనన్న పంపించాడు మీకు మీ ఖర్చుల కోసం అనేసి ఒక వాలంటీర్ ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్క అవ్వకు, ఒక తాతకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ పథకాలు చూసినా కూడా ప్రతి ఇంటికి చేరిన రోజు ఈ మన జగనన్న ప్రభుత్వంలోనే కనపడుతుంది. అదేవిధంగా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీలు కానీ పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన జగనన్న ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈరోజు నేను కూడా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీలకు రాజ్యాంగ పదవులే కాదు ఎన్నో పదవులు ఇచ్చి మీకు పరిపాలన చేసే విధానం ఎట్లా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. కావున మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మనం ఖచ్చితంగా మంచిని గెలిపించుకోవాలి, సంక్షేమం చేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. కాబట్టి ఫ్యాను గుర్తుకు, దాంతో మన పెద్ద ఆయన రఘురామిరెడ్డి గారికి భారీ ఎత్తున అధిక సంఖ్యలో మెజార్టీ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక అన్న చెప్పినట్టు 50,000 పైచులకు మెజార్టీతో ఖచ్చితంగా మన పెద్ద ఆయన గెలుస్తారనేసి నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ప్రజలందరూ ఖచ్చితంగా జగనన్నకు సహకరించాలి, దాంతోపాటు మన పెద్ద ఆయనకు సహకరించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 జరగబోయే ఎన్నికల శంఖారావు పూరించేటందుకు సాంప్రదాయబద్ధంగా ఎప్పుడూ కూడా కేశవాపురం గ్రామం నుంచి నేను మొదలు పెడతా ఉంటాను ఏ కార్యక్రమైనా కూడా. అదే కాదు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా దాదాపు 1.5 సంవత్సరం కిందట కేశవాపురం గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే రకంగా మనం చూస్తున్నాం. ఈరోజు మొదలు పెడుతుంటే మరి నియోజకవర్గంలో మిగతా మండలాల నుంచి కానివ్వండి, బ్రహ్మంగారిమఠం మండలం కానివ్వండి, మరి మిత్రులు రమేష్ యాదవ్ గారు కానివ్వండి, మన జడ్పీ రామగోవిందరెడ్డి గారు, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, ఎంపీ వివేనాయుడు గారు, మరి మనకు వచ్చినట్టు సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు ప్రతి ఒక్కరూ
మరి ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు మరి ముఖ్యంగా విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మనం చూస్తున్నాం, మా పాలసీ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే, చెప్పింది చేస్తాం, చేసిందే చెప్తాం. మళ్ళీ ఎన్నికలు అబద్ధాలు చెప్పము, మాయమాటలు చెప్పము, చెప్పి మోసం చేయము. అది మా పాలసీ. మరి 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పామో తూచా తప్పకుండా మేము నెరవేర్చినము అని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నా. మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీకి ధైర్యము దమ్ము ఉంటే 2014 వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి చేసి ఓట్లు అడిగే దమ్ము మీకుందా అని చెప్పేసి నేను అడుగుతాను. మరి అదే రకంగా మనం చూస్తున్నాం, కేవలం జన్మభూమి కమిటీలో సర్వనాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని, దోచిపెట్టినటువంటి రాష్ట్రాన్ని, అవినీతిమయంలో కురికిపోయినటువంటి రాష్ట్రాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులాలకు మతాలకు సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు అంతకంటే సంబంధం లేకుండా ఎంత నిజాయితీతో ఎక్కడే కానీ లంచానికి అవకాశం లేకుండా దాదాపు 2,65,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగిందా? 2,65,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు మరి ఇస్తే ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగిందా? అదే తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు అని కోట్లాది రూపాయలు చెప్పినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. మరి నీతి నిజాయితీతో చెప్పిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏది అని చెప్పేసి మీరు ఒక దఫా ప్రజలు ఆలోచించుకోండి మనం చెప్తున్నాం. అన్నిటికీ మించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు, ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు. ఈరోజు ఆయనకి స్వతంత్రుడు కాదు, ఆయన కొందరు చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఈరోజు జనసేన వాళ్ళ కాడికి పోయి ముందు బట్టమాడుచుకొని ఎట్లా ఉంటా ఆయన సంపాదించారు. జనసేన లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పేసి ఆ రోజులో అన్నారు. ఒక స్టేజ్లో పవన్ కళ్యాణ్ అన్నాడు, ఈ తెలుగుదేశం పార్టీని నేనే లీడ్ చేస్తున్నా, వాళ్ళది అయిపోయింది, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చిన మా వచ్చారని చెప్పినటువంటి మాట అదే. తెలుగుదేశం పార్టీని నేనే లీడ్ చేస్తున్నా అన్నాడు. అంతటితో ఆగలే.